ఈ వీడియోలో మనము చివరి దశలో ఉన్నాం అనమాట. అంటే ఎలిమెంట్స్‌ని ఏమంటారు ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో. సో, లాస్ట్ ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీంతో మనము ఎలిమెంట్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకుంటాము. సో, ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టయితే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ గనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రిమైనింగ్ అప్డేట్స్ రావాలంటే. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్. విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్ ఏంటంటే మెయిన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే విదిన్ విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్లో మనము ఏదైనా ఎక్మా స్క్రిప్ట్ కోడ్ అంటే జావా స్క్రిప్ట్ కోడ్ని ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు అన్నీ కూడా మనము ఎక్స్ఎంఎల్ కోడ్లోనే రాసుకోలేం. కొన్ని స్క్రిప్టింగ్ కోడ్ కూడా ఉంటాయి. లైక్ మనకేంటంటే క్యాలిక్యులేషన్స్ పార్ట్ కానీ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా. అలా జావా స్క్రిప్ట్ కోడ్ని మనం ఏదైనా ఇంక్లూడ్ చేయాలి విఎక్స్ఎంఎల్లో అంటే అప్పుడు విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. You can include any valid ECMAScript code within VXMLs, including function definitions, variable declarations, conditional statements, for loops, ఏవైనా సరే. సో ఎనీ టైప్ ఆఫ్ మనము కోడ్ని స్క్రిప్టింగ్ కోడ్ని తీసుకొచ్చి జావా స్క్రిప్ట్ కోడ్ని విఎక్స్ఎంఎల్లో రాయాలి అంటే ఈ విఎక్స్ఎంఎల్ ట్యాగ్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ స్క్రిప్ట్. ఆల్మోస్ట్ అంటే విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్ సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీకేంటంటే ఇక్కడ స్క్రిప్ట్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ అంటే జస్ట్ ఓన్లీ స్క్రిప్ట్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. అది వచ్చేసి జావా స్క్రిప్ట్. ఇక్కడ మనం డైరెక్ట్గా రాసేస్తాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎంబెడ్ స్క్రిప్ట్ కోడ్ ఇన్ ద డాక్యుమెంట్. డైరెక్ట్ స్క్రిప్ట్ని తీసుకొని వస్తాం. మనకి జావా స్క్రిప్ట్ అనే అవసరం లేదు. మనము ఫంక్షన్స్ కానీ ఏదైనా లూప్స్ సేమ్ విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్లో ఎలా రాస్తామో దీంట్లో కూడా అలాగే రాస్తాం. కాకపోతే అందులో ఏంటంటే విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్లో మనం జావా స్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించిన సింటాక్సెస్ అంటే మనం సి డేటా ఇలా ఉంటాయి కదా ఫస్ట్లో మనం కాల్ చేసేటివి అలాంటివి ఫార్మాట్ని ఫాలో అవుతాం. ఇక్కడ డైరెక్ట్గా స్క్రిప్ట్ రాసుకోవచ్చు అనమాట. ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా డేటాను మ్యానిపులేట్ చేయాలన్నా ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా వాయిస్ ఎక్స్ఎంఎల్ ఇంటర్ప్రిటర్తోనే ఇంటరాక్ట్ అవుతుంది. అక్కడికి మన విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్కి వెళ్ళేసరికి జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రిటర్తో మనకి ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. సో ఇదే డిఫరెన్స్ మెయిన్. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను లాస్ట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది స్క్రిప్ట్. నెక్స్ట్ డిస్కనెక్ట్ అంటే ఇంకా మనము కాల్ని డిస్కనెక్ట్ చేయడమే అంతే. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం తీసుకున్న తర్వాత వాయిస్ ఎక్స్ఎంఎల్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అంతా అనుకున్నప్పుడు డిస్కనెక్ట్ స్టేట్మెంట్ని మనము యూస్ చేస్తాం. అంటే కాల్ హ్యాంగప్ కానీ లేదంటే ఈ కరెంట్ ప్రాసెస్ వాయిస్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని స్టాప్ చేయాలన్నా లేదంటే ఈ ఈ ప్రజెంట్ డాక్యుమెంట్లోంచి ఇంకొక అప్లికేషన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా లేదంటే కరెంట్ సెషన్ నుంచి డిస్కనెక్ట్ చేయాలన్నా ఇలాంటి కేసెస్లో మనము డిస్కనెక్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. దీనికి అట్రిబ్యూట్స్ అవేమీ అవసరం లేదు. డైరెక్ట్గా స్టాండ్ అలోన్ ఎలిమెంటే కరెంట్ సెషన్ టర్మినేట్ చేయడం కోసం మనకి డిస్కనెక్ట్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం చూసినట్టయితే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను క్లియర్గా అర్థమవుతుంది. స్క్రిప్ట్ విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్. ఇది మీకు విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్. ఇక్కడ చూసారా విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్లో మనము సి డేటా అని చెప్పేసి దాని లోపల ఫంక్షన్ అంతా జావా కోడే జావా స్క్రిప్ట్ కోడ్ అంతా మనము ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఇక్కడ రివర్సింగ్ ఫంక్షన్ తర్వాత మనం ఇక్కడ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ స్క్రిప్ట్కి వెళ్తే కూడా సేమ్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మనకి జావా స్క్రిప్ట్కి కావాల్సిన స్టాండర్డ్స్ ఏం రాయం. డైరెక్ట్గా ఇది విఎక్స్ఎంఎల్ ఇంటర్ప్రిటర్తోనే మనకు ఐ మీన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డైరెక్ట్ ఫంక్షన్ రివర్స్ స్ట్రింగ్ అనేసి రాస్తాము. ఇక్కడ మనం ఆ ఫంక్షన్ని యాజ్ యూజువల్ కాల్ చేస్తాం. నెక్స్ట్ డిస్కనెక్ట్ చూసినట్టయితే ప్రెస్ ఎనీ కీ టు ఎండ్ ద కాల్ అంటాం కదా. జస్ట్ మనకి ఏదో ఒక ఆప్షన్ యూజర్ అనే క్లిక్ చేస్తాడు. ఇక్కడ మనం ఏ ఆప్షన్స్ డిఫైన్ చేస్తే ఆ ఐటమ్స్ క్లిక్ చేస్తేనే మనకు డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో అది ఇక్కడ మనం వాయిస్ ఎక్స్ఎంఎల్ విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్ డిస్కనెక్ట్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ వీడియోలో మనము క్లియర్గా మొత్తం నాట్ ఓన్లీ ఈ వీడియో మీరు అన్ని వీడియోస్ చూసారంటే నావి అంటే సింగిల్గా కావాలి అనుకుంటే మనము ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోస్ మనం 3 ట్యాగ్స్ అలాగా కేటగరైజ్ చేసి మనం వీడియోస్ చేసాము. తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. అలాగే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా కూడా ఏవైనా తెలుగులో నేను ఆల్రెడీ మీరు నా వీడియోస్ గోత్రు అవ్వండి. ఇంకా ఏదైనా మీకు తెలుగులో కావాలన్నా మీరు నాకు రిక్వెస్ట్ చేశారంటే నేను చేయడానికి రెడీగా ఉన్నా. ఓకేనా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చింది అనేసి లైక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.